హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అడవి కాపాడిన చిట్టి రాజకుమారి కథ చెప్పుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. ఒకప్పుడు చంద్రగిరి అనే అందమైన రాజ్యంలో ఒక దయగల రాజు, మృదువైన హృదయం కలిగిన రాణి నివసించేవారు. వారికి ఒక అందమైన ఆడపిల్ల పుట్టింది. ఆమె పుట్టిన రోజున రాజు ఎంతో ఆనందంతో ఒక బంగారు హారం ఆమె మెడలో వేసి ఇలా అన్నారు: ఈ హారం ఎప్పటికీ గుర్తు చేస్తుంది, నువ్వే మా రాజ్యంలో ఉన్న గొప్ప సంపదవు అని. అయితే రాజభవనంలో అందరూ మంచివాళ్లు కాదు. రాజుకు సేవ చేసే మంత్రి చాలా లోభి. అతనికి రాజ్యాన్ని దక్కించుకోవాలనే దురాశ పెరిగింది. ఒక రాత్రి రాజకుమారి 2 ఏళ్ల పసిపాపగా ఉన్నప్పుడు మంత్రి ఒక దుష్టయోచన చేశాడు. తన మనుషుల్ని పంపి ఆ పాపను నిశ్శబ్దంగా అడవిలోకి తీసుకెళ్లి అక్కడ వదిలేయమని ఆజ్ఞ ఇచ్చాడు. మరుసటి ఉదయం రాజును చూసి మంత్రి దుఃఖంగా నటిస్తూ ఇలా అన్నాడు: మహారాజా, రాజకుమారి కనిపించడం లేదు. రాజు రాణి రాజ్యమంతా వెతికినా తమ కుమార్తెను కనుగొనలేక బాధతో మిగిలిపోయారు. ఆ చిన్న పాప అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఉంది. ఆకలి, భయం ఆమెను చుట్టుముట్టాయి. ఒక పెద్ద చెట్టు దగ్గర నేలపై ఏదో చిన్నదిగా కదులుతున్నది ఆమెకు కనిపించింది. అది గాయపడిన తేనెటీగ. చిన్న రాజకుమారి దాన్ని జాగ్రత్తగా చేతిలో తీసుకుంది. అయ్యో, నీ రెక్కకు గాయమయ్యింది కదా అని ఆమె మెల్లగా చెప్పింది. ఆమె ఒక ఆకుపై తేనెటీగను పెట్టి దగ్గరలోని పండ్లలో నుంచి ఒక చుక్క రసం తీసుకొని దానికి తాగించింది. గంటలపాటు దాని పక్కనే ఉండి చీమల నుండి కాపాడింది. కొంతసేపటికి తేనెటీగ క్రమంగా కోలుకుంది. ఆ తేనెటీగ చుట్టూ ఒక బంగారు వెలుగు మెరిసింది. తేనెటీగ ఒక అందమైన అడవి దేవతగా మారింది. దేవత నవ్వుతూ ఇలా చెప్పింది: చిన్న పాప, నీకు ఏమీ లేకపోయినా నువ్వు నాకు సహాయం చేశావు. నీ మంచి మనసుకు బహుమతిగా ఒక వరం ఇస్తాను. ఆమె పాప నుదుటిపై తాకింది. ఇప్పటి నుండి చెట్లు మొక్కలు మాట్లాడే మాటలు నువ్వు వినగలవు. ఈ అడవి నీ కుటుంబంలా నిన్ను కాపాడుతుంది అని చెప్పి దేవత ఆకాశంలో కలిసిపోయింది. కొద్దిసేపటికి మృదువైన శబ్దం వినిపించింది. పాప, భయపడకు. రాజకుమారి ఆశ్చర్యంగా చుట్టూ చూసింది. ఆ మాటలు చెట్ల నుంచే వచ్చాయి. కొన్ని రోజులకు రాజకుమారి ఒక పెద్ద మర్రి చెట్టు లోపల ఉన్న ఖాళీ గుహను కనుగొంది. ఆ చెట్టు మెల్లగా ఇలా చెప్పింది: ఇక్కడే నివసించు పాప, నేను నిన్ను కాపాడుతాను. రాజకుమారి ఆ ఖాళీని శుభ్రం చేసి ఆకులతో పరుపు వేసుకొని చిన్న ఇంటిగా చేసుకుంది. ఆ రోజు నుంచి ఆమె అడవిలోని ప్రతి చెట్టుతో బంధువులా మాట్లాడేది. శుభోదయం మర్రి చెట్టు మామయ్య, నమస్తే మామిడి చెట్టు అత్తయ్య అని అందరినీ పలకరించింది. అడవి అంతా ఆమెను ప్రేమతో చూసుకుంది. రాజకుమారికి ఆకలి వేసినప్పుడు నాకు తినడానికి ఏదైనా ఉంటే బాగుండేది అని చెట్లతో చెప్పేది. అప్పుడే మామిడి చెట్టు తన కొమ్మను ఊపి పాప పట్టుకో అంటూ తీయని మామిడి పండ్లు వర్షంలా కురిపించేది. అరటి చెట్లు, బెర్రీ పొదలు, కొబ్బరి చెట్లు కూడా తమ పండ్లు ఇచ్చేవి. రాజకుమారి ఆనందంగా నవ్వుతూ చెప్పేది: ధన్యవాదాలు. ఒక చల్లని రాత్రి ఆమె మర్రి చెట్టు గుహలో కూర్చొని వణికింది. నాకు చాలా చలి వేస్తోంది అని ఆమె బాధపడసాగింది. అప్పుడే చుట్టూ ఉన్న పూల మొక్కలు ఒక్కసారిగా వికసించాయి. వాటి మృదువైన రేకులు ఆమె మీద పడి ఒక పూల దుప్పటిలా కప్పాయి. హాయిగా నిద్రపో అని పూలు మెల్లగా చెప్పాయి. అలా చెట్లు, పూలు
ఆమెను కాపాడుతూ ఉండేవి. ఒకరోజు అడవిలో ఒక విచిత్రమైన అరుపు వినిపించింది. ఈ శబ్దమేమిటి అని రాజకుమారి చెట్లను అడిగింది. చెట్లు మెల్లగా చెప్పాయి, అడవి లోయలో ఒక డ్రాగన్ పిల్ల ఆకలితో ఏడుస్తుంది అని. రాజకుమారి వెంటనే అక్కడికి పరిగెత్తింది. చెట్లు చెప్పినట్లు పండ్లు ఆకలో తీసుకువెళ్లి ఆ చిన్న డ్రాగన్ కు తినిపించింది. రోజులు గడిచాయి. డ్రాగన్ బలంగా పెరిగింది. అది రాజకుమారిని ఎంతో ప్రేమించింది. కొంతకాలానికి డ్రాగన్ పెద్దదై పెద్ద రెక్కలను విప్పి ఆకాశంలోకి ఎగిరిపోయింది. రాజకుమారి నవ్వుతూ చేతులు ఊపింది. ఎప్పుడైనా తిరిగిరా అని చెప్పింది. సంవత్సరాలు గడిచాయి. రాజకుమారి పెరిగి పెద్దదయ్యింది. ఒకరోజు అడవిలో తిరుగుతూ ఒక పెద్ద రాజభవనం దగ్గరకు వచ్చింది. అక్కడ రాజభవనంలో ఎన్నో వంటకాలున్నాయి. కాని ఆమె ఒక చిన్న బన్ను మాత్రమే తీసుకుంది. భటులు ఆమెను పట్టుకొని రాజు ముందుకు తీసుకువచ్చారు. ఆ రాజు ఎవరో కాదు, ఆ రాజకుమారి తండ్రే. కాని ఆయన తన కుమార్తెను గుర్తుపట్టలేదు. రాజు ఇలా అడిగారు, ఇన్ని వంటకాలుండగా నువ్వు బన్ను మాత్రమే ఎందుకు తీసుకున్నావు? ఆమె మెల్లగా చెప్పింది, అది చవకైనది. నేను దొంగలించగలిగింది అంతే అనుకున్నాను. రాజు హృదయం కరుణతో నిండిపోయింది. అతను ఆమెకు మంచి భోజనం పెట్టించాడు. ఆ సమయంలో రాణి అకస్మాత్తుగా ప్రాణం లేని విధంగా పడిపోయింది. అందరూ ఆమె చనిపోయిందని అనుకున్నారు. రాకుమారి ఆమె దగ్గరకు వెళ్లి చూసేసరికి ఆమెకు తెలియకుండా ఎంతో బాధకు లోనయింది. అప్పుడు రాజకుమారి ఆమె దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్న పూలను చూసింది. పూలు ఆమెతో మెల్లగా ఇలా చెప్పాయి, రాణి చనిపోలేదు. ఆమె చేతిలో ఉన్న బొమ్మ మంత్రంతో బంధించబడి ఉంది. దాన్ని కాల్చితే ఆమె మేల్కొంటుంది. ఆ విషయం వెంటనే రాజకుమారి రాజుకి చెప్పింది. అక్కడే ఉన్న మంత్రి ఇలా అన్నాడు, మహారాజా, రాణిగారు కుమార్తెని కోల్పోయిన తరువాత ఆ బొమ్మని బిడ్డలా భావించారు. ఆ బొమ్మను నాశనం చేస్తే మహారాణి గారి ఆత్మ క్షోభిస్తుంది. చనిపోయిన వ్యక్తి ఎలా తిరిగి వస్తారు అన్నాడు. అందుకని మహారాజు గారు అలా చేయడానికి నిరాకరించారు. కానీ రాకుమారి అందుకు ఒప్పుకోక వెంటనే ఆ బొమ్మను తీసుకొని అగ్నిలో వేసింది. అప్పుడే నల్లటి పొగ ఒక తేళ్ల ఆకారంలో బయటకి వచ్చి ఎగిరిపోయింది. ఆ వెంటనే రాణి కళ్ళు తెరిచారు. రాణిగారు కళ్ళు తెరిచేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. కాని ఆమె ఎంతో బలహీనంగా ఉన్నారు. వైద్యులు ఎన్ని వైద్యాలు చేసినా ఆవిడ కోలుకోలేదు. ఇది చూసి రాజకుమారి తోటలోని చెట్లను అడిగింది, రాణి ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది? అప్పుడు చెట్లు ఇలా చెప్పాయి, నది పక్కన ఉన్న ఒక పురాతన నల్లని చెట్టు బెరడు 3 రోజులు కషాయం చేసి తాగిస్తే రాణి పూర్తిగా కోలుకుంటుంది. రాజకుమారి అలాగే చేసింది. 3 రోజుల్లో రాణి పూర్తిగా ఆరోగ్యంగా మారారు. తమకు ఇంత మేలు చేసిన ఆ అమ్మాయికి కృతజ్ఞతగా మహారాజు గారు, పాపా, నువ్వు ఎక్కడుంటావు అని అడిగారు. అందుకు ఆ అమ్మాయి, అడవిలో ఉంటాను అంది. మీ ఇంట్లో ఎవరుంటారు అని అడిగితే, నేను ఒంటరిని, నాకు నా అడవి తోడు అని చెప్పింది. ఆశ్చర్యపోయి రాజు, నాకొకసారి నీ ఇల్లు చూపిస్తావా అన్నారు. ఆమె వారిని అడవిలోని మర్రి చెట్టు గుహ దగ్గరకు తీసుకెళ్ళింది. అక్కడ రాజుకు ఒక బంగారు హారం కనిపించింది. అది చేతిలో తీసుకుని రాజు ఇలా అడిగారు, ఈ హారం నీకెక్కడ నుండి వచ్చింది? రాజకుమారి నవ్వుతూ, ఇది చిన్నప్పటి నుండి నా మెడలోనే ఉండేది. ఈ మధ్య తెగిపోవడం వలన ఇక్కడే వదిలేశాను అని చెప్పింది. రాజు ఒక్కసారిగా అర్థం చేసుకున్నారు. అది తన కుమార్తెకు పెట్టిన హారం. ఆ అడవిలో పెరిగిన అమ్మాయి వారి తప్పిపోయిన రాజకుమారే.
రాజుగారు అప్పుడు ఆ విషయం కనుక్కోమని ఆదేశించారు. అప్పుడు రాజుకి ఆ మంత్రి కుట్రంతా అర్థమయ్యింది. ఇంతలో గూఢచారులు పరిగెత్తుకు వచ్చారు. మహారాజా, మన మంత్రి మనకు వెన్నుపోటు పొడిచి మన శత్రువు అత్యంత బలవంతుడైన శేషగిరి మహారాజుతో చేతులు కలిపి మన మీదకు యుద్ధానికి వస్తున్నాడు. శేషగిరి మహారాజుకి అపారమైన సైన్యం, హస్వాలు, ఏనుగుల బలం ఉంది. వారితో యుద్ధం చేయడం మనకు అసాధ్యం. మన రాజ్యాన్ని శ్మశానంలాగా మార్చేస్తారు అని చెప్పారు. అందుకు మహారాజు, నా ప్రజల యోగక్షేమాలు నా కర్తవ్యం. నేను నా కుటుంబం ముందు వెళ్ళి వారికి అడ్డుగా నిలుస్తాము అని కోటద్వారం వద్ద రాణి కుమార్తెలతో నిలబడ్డారు. ఆ సమయానికి భారీ సైన్యంతో మంత్రి రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి అక్కడికి చేరాడు. మంత్రి క్రూరంగా నవ్వాడు. ఇప్పుడే ఈ రాజ్యం నా సొంతం అవుతుంది అని నవ్వసాగాడు. అదే సమయానికి సూర్యుడిని ఎవరో కమ్మేసినట్లు ఒక నీడ ఆ ప్రదేశమంతా వ్యాపించింది. ఏమి జరుగుతుందని తలపైకెత్తి రాకుమారి చూసేసరికి తన స్నేహితుడైన డ్రాగన్ గాలిలో ఎగురుతూ కనిపించింది. రాకుమారి వెంటనే ఆనందంతో గంతులు వేస్తూ, సమయానికి వచ్చావు మిత్రమా, వీళ్ల సంగతి చూడు అని మంత్రి సైన్యాన్ని చూపించింది. వెంటనే డ్రాగన్ మంత్రి సైన్యం మీద నిప్పులు కక్కసాగింది. ఆ దెబ్బకి ఏనుగులు, హస్వాలు సైన్యం భయభ్రాంతులతో చెల్లాచెదురై పారిపోయారు. మంత్రి గజగజా వణుకుతూ రాజుగారి కాళ్ల మీద పడ్డాడు. ద్రోహి మంత్రి పట్టుబడ్డాడు. రాజు, రాణి తమ కుమార్తెను తిరిగి రాజభవనానికి తీసుకువచ్చారు. అయినా రాజకుమారి అడవిని ఎప్పటికీ మర్చిపోలేదు. తరచూ మర్రి చెట్టు దగ్గరకు వెళ్లి చెట్లతో మాట్లాడేది. ఆకాశంలో ఎప్పుడో ఒకసారి పెద్ద డ్రాగన్ ఎగురుతూ కనిపించేది. అలా రాజు, రాణి, రాజకుమారి, అడవి స్నేహితులు కలిసి సంతోషంగా జీవించారు. ఇదే అడవి కాపాడిన చిట్టి రాజకుమారి కథ. ఇక్కడితో ఈ కథ పూర్తయింది ఫ్రెండ్స్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.